హలో నమస్తే. ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అనే దాని మీద చర్చ కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటే మరి అసెంబ్లీలో వీళ్ళు రాజ్యాంగంలో ఉంది, చట్ట ప్రకారం చేయాలి, ఇవన్నీ మాట్లాడారు. మనం కూడా వీడియోలు పెట్టి పెట్టి మనకి కూడా బోరు కొట్టేసింది ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడటం. ఇప్పుడు నేనే ఒక 5-6 వీడియోలు పెట్టుంటే ఈ ఐదు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అన్న తర్వాత ఇదే పాయింట్ మీద 10-20 సార్లు చెప్తే ఐ థింక్ నా వీడియో వాళ్ళు ఎవరు చూడరు అనుకుంటా. ఎందుకే నా వీడియోలు చూస్తే ఎందుకు చూడరు, వాళ్ళు ఎందుకు చూడరు నాకు తెలీదు. నేను చాలాసార్లు ఆధారాలతో సహా చెప్పాను నా వీడియోలో. అది లీగల్గా లేదయ్యా, అది వాళ్ళు ఏదో రాసుకున్నారు చిత్ పేపర్ మీద అని నేను చాలాసార్లు అన్నా. ఇది కూడా సుబ్రహ్మణ్య స్వామికి షాక్ ఇచ్చాడు. చూడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఏమన్నారు వినండి ఒకసారి. You have to have 10% of the assembly to be recognized. Now, these people don't have 10%, but all that once you become leader of the opposition, all that you become is that you are expected. The chief minister would invite them. So I don't see any difficulty if they agree also that a party with the largest number, maybe 10 and the others are 0, they should be allowed to be people who have the status of సో అది ఏమన్నాడు ఆయన చాలా క్లియర్గా ఆయన ఏమన్నాడంటే సుబ్రహ్మణ్య స్వామి గారు ఎప్పుడో లాంగ్ బ్యాక్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు 10% ఇవ్వాలి అని, కానీ అది లీగలైజ్ కాలేదు. నేను అందుకే కదా చాలాసార్లు చెప్పారు, చిత్తు పేపర్ మీద రాసుకున్నారు, నోట్బుక్లో రాసుకున్నారు, డైరీలో రాసుకున్నారు తప్ప అది యాక్చువల్గా లేదయా స్వామి అని చెప్పి మొత్తుకున్నా సరే మరి ఎవరు వినలేదు. ఓకే, ఇప్పుడు ఆయన ఏమంటాడంటే అది లాంగ్ బ్యాక్ డెసిషన్ తీసుకున్నారు కానీ అది లీగలైజ్ కాలేదు. 10 ఉన్నా 0 ఉన్నా కూడా అని అన్నాడు సుబ్రహ్మణ్య స్వామి. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే 10 ఉన్నా 0 ఉన్నా కూడా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. అది ముఖ్యమంత్రి అదే స్పీకరు అనుకుంటే ఇవ్వచ్చు. ముఖ్యమంత్రి ఒప్పించేసి ఒకే మన ప్రతిపక్ష హోదా ఇద్దాము అని వాళ్ళు అనుకుంటే ఇవ్వటంలో ఇబ్బంది అయితే లేదు, లీగల్గా అయితే అలాంటి ఇబ్బంది లేదు అనేది చాలా క్లియర్గా చెప్పారు ఆయన సుబ్రహ్మణ్య స్వామి గారు. ఆయన మాజీ మంత్రి, అడ్వకేట్ కూడా. ఓకే, బీజేపీ అతను. ఈయన మరి ఆయన మాటకి కొద్దిగా వాల్యూ అయితే ఉంటుంది. మాలాంటి వాళ్ళు చెప్తే ఏదేదో మాట్లాడుతున్నారు వీళ్ళు అని అనుకుంటారు. ఇప్పుడు ఆయన మాట అన్నా వినాలి కదా. మీరు అనుకుంటే ఇవ్వచ్చు, లీగల్గా ప్రాబ్లం లేదు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏమన్నారు, మాకు లీగల్గా ప్రాబ్లం, లా ప్రకారం వెళ్ళాలి, నాకే ప్రోటోకాల్ లేదు, నీకెలా ఉంటుంది, ఓకే యాజ్ పర్ లా, యాజ్ పర్ చట్టం, అసలు అది లీగలే కాదని చెప్తుంటే యాజ్ పర్ లా, యాజ్ పర్ చట్టం అని చెప్పేసి వీళ్ళు గొడవ. మనం ఏంటంటే ఇది అన్యాయం, ఇది ఇంతకన్నా అన్యాయం ఏం లేదు. ఓకే సరే, ఇంకోటి ఇది నారా లోకేష్ గారు వైస్ ఛాన్సలర్స్కి సంబంధించి అసెంబ్లీలో వైస్ ఛాన్సలర్స్ని మీరు బలవంతంగా రాజీనామా చేయించారు అని చెప్పేసి ఒక డిస్కషన్ వచ్చింది. ఒక డిస్కషన్ వస్తే నారా లోకేష్ గారు నేను అదేమీ చేయలేదన్నారు. నారా లోకేష్ గారు ఏమన్నారంటే అదేం చేయలేదు, నేనేమి ఏమంటారు బలవంతం చేయలేదు అని అన్నారు. మీకు అవసరం ఉంటే మీరు నిరూపించండి, నేను దాన్ని ఒప్పుకుంటా అని అన్నారట నారా లోకేష్ గారు. ఇదిగో ఇక్కడ ఒక చూడండి, ఇది ఒక రెసిగ్నేషన్ లెటరు. నారా లోకేష్ గారు అందేంటే నేను ఎవరిని బలవంతం చేసి రిజైన్ చేయమనలేదు, వాళ్ళంతా వాళ్ళే రిజైన్ చేసి వెళ్ళారు, నాకు సంబంధం లేదు అన్నారన్నమాట. విక్రమసింహపురి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక రెసిగ్నేషన్ లెటరు. ఈ రెసిగ్నేషన్ లెటర్లో ఆయన రాశారు అనమాట, విత్ రిఫరెన్స్ టు అబోవ్. ఇది రాసింది జిఎం సుందరవల్లి.
విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు రాజీనామా చేశారు. ఇది రాజీనామా చేసింది ఎప్పుడు? 28/6/2024. వీళ్ళకి 3వ తారీఖున అధికారంలోకి వస్తే 28వ తారీఖు రాజీనామా చేశారంటే 25 రోజుల తర్వాత, వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి రాగానే 25 రోజుల తర్వాత రాజీనామా చేశారు విక్రమసింహపురి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్. ఆయన లెటర్లో క్లియర్గా ఏమని రాశారంటే, విత్ రెఫరెన్స్ టు అబోవ్ యాజ్ పర్ ది ఓరల్ డైరెక్షన్స్ ఆఫ్ ది చైర్మన్ ఇన్ఛార్జ్ AP State Council of Higher Education, Tadepalli and Government of AP, I hereby submit my resignation to Vice Chancellor of Vikramsinghpuri University, Nellore, on 28/6/2004 to allow the newly formed government of Andhra Pradesh the freedom to assemble their own team of leaders for the universities. దీంట్లో 2 పదాలు ఇంపార్టెంట్. ఒకటి, యాజ్ పర్ ది ఓరల్ డైరెక్షన్స్ ఆఫ్ ది చైర్మన్ ఇన్ఛార్జ్ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. అంటే ఏంటి? ఓరల్గా ఆయనకి ఫోన్ చేసి రిజైన్ చేయమని చెప్పారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి ఫోన్ చేసి ఏపీ హైయర్ కమిషన్ నుంచి ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుండి వైస్ ఛాన్సలర్కి మీరు రిజైన్ చేయమని ఓరల్గా చెప్తే ఆయన రిజైన్ చేశాడు. అంటే ఆయనకి ఇష్టం లేదు కదా రిజైన్ చేయటం, మీరు చెప్తానే కదా రిజైన్ చేయించారు. కాబట్టి వీళ్ళు బలవంతంగా వైస్ ఛాన్సలర్స్ని రిజైన్ చేయించలేదు అనే తప్పు, రిజైన్ చేయించారు బలవంతంగా. అప్పుడు ఆ టైంలో నేను కూడా ఒక వీడియో పెట్టాను, బలవంతంగా వైస్ ఛాన్సలర్స్ మొత్తాన్ని మీరు తప్పిస్తున్నారు, మీరు రిజైన్ చేయమంటున్నారు. వాళ్ళు ఇక దీనికి ఒక పద్ధతి అనేది ఉండదా, ఒక పాలసీ అనేది ఉండదా, ఎవరినంటే వాళ్ళని అపాయింట్ చేసుకుంటారా? యూనివర్సిటీల్లో కూడా రాజకీయం ఎందుకు, యూనివర్సిటీల్లో కూడా ఇంత మార్పులు ఎందుకు అని చెప్పేసి నేను అది 5 నెలల క్రితం ఒక వీడియోలో మాట్లాడాను నేను అప్పుడు. ఓకే, అది ఒకటి, అది ఓరల్గా చెప్పారు అంటే అర్థం బలవంతం చేశారు, అది రాయర్గా నన్ను బలవంతం చేశారని. సో ఓరల్ డైరెక్షన్ అని చెప్పి ఒక మాట అన్నారు. రెండోది ఇక్కడ ఏమన్నారు, టు అలో న్యూలీ ఫార్మ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ది ఫ్రీడమ్ టు అసెంబుల్ దేర్ ఓన్ టీమ్. కొత్తగా ఎన్నికబడినటువంటి గవర్నమెంట్ వాళ్ళ ఓన్ టీంని పెట్టుకునే విధంగా నేను రిజైన్ చేస్తాను, పెట్టుకోవటానికి వాళ్ళకి స్వేచ్ఛనిస్తూ నేను రిజైన్ చేస్తానని అని రాశారు. ఇదేంటంటే గవర్నమెంట్కి ఓన్ టీం ఏందండి? ఏది క్రికెట్ ఆడుతున్నారా? ఇది ఏమన్నా గవర్నమెంట్కి టీం ఏంటి? ఇప్పుడు ఒక వైస్ ఛాన్సలరు, ఐ డోంట్ అండర్స్టాండ్, ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. మీ సీనియారిటీ ప్రకారం వైస్ ఛాన్సలర్స్కి ఇవ్వాలి. సీనియారిటీ ప్రకారం ఒక ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ సీనియారిటీని బట్టి ఎవరైతే వైస్ ఛాన్సలర్స్కి ఫిట్ అవుతారో, అనుకూలం అవుతారో వాళ్ళకి వైస్ ఛాన్సలర్స్గా నియమించేసి హైలీ క్వాలిఫైడ్. ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఇప్పుడు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రమోట్ అవ్వడానికి ఏపీఎస్ స్కోర్ అని ఒకటి ఉంటుంది. ఆ ఏపీఎస్ స్కోర్ని బట్టి వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్గా మళ్ళీ ప్రమోట్ అవ్వాలంటే ఒక 360, 370 ఏపీఎస్ స్కోర్ రావాలి వాళ్ళకి. ఇటు ప్రొఫెసర్లకి, ఆ తర్వాత రిజిస్ట్రార్లకి, ఇట్లాంటి వాటికి ఎన్నిటికి మీరు లింక్ పెట్టి వైస్ ఛాన్సలర్స్కి ఎవరినంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఏపీఎస్ స్కోర్ బాగా వచ్చిన వాళ్ళు, బాగా ఆర్టికల్స్ రాసిన వాళ్ళు, రీసెర్చ్ రాసిన వాళ్ళు, ఎడ్యుకేషన్లో దట్ట, హైలీ క్వాలిఫైడ్, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఇవన్నీ చూసి ఆటోమేటిక్గా ప్రమోట్ చేయొచ్చు కదా. రాజకీయ నాయకులు అపాయింట్ చేయడం అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అది నేను ఎంత మాదే ఇది ప్రతిదాన్ని ఇప్పటికే కోడిగుడ్డు మీద ఈగలు బిగుతున్నాడని చెప్పి కింద వీడియోల కింద కామెంట్లు చేస్తున్నారు. ఓకే, నా అభిప్రాయమే చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పగానే వాళ్ళు గవర్నమెంట్ ఏం మారదు. రేపు పొద్దున వైఎస్ఆర్సీపీలు వచ్చినా సరే వాళ్ళకి అనుకున్న వాళ్ళని వైస్ ఛాన్సలర్స్ని పెట్టుకుంటారు. ఓకే, అటు వైసీపీ అయినా టీడీపీ అయినా ఇక్కడ దేశం మొత్తం మీద కూడా ఈ వైస్ ఛాన్సలర్స్ని రాజకీయ నాయకులు నియమించడం అనేది అది కొద్దిగా బాధాకరమే. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ని బట్టి వెళ్ళిపోవాలి కదా వైస్ ఛాన్సలర్స్ అనే వాళ్ళని. అందుకే మోడీ లాంటి వాళ్ళు ఏంటంటే, మేము వైస్ ఛాన్సలర్స్ నియమించే బాధ్యత మేము యూజీసీ తీసుకునేది, మీరు రాజకీయ నాయకులు కాదు అని చెప్పేసి ఆయన ఒక కొత్త యూజీసీ గైడ్లైన్స్ డ్రాఫ్ట్ కమిషన్ ఒకటి మారుస్తానంటే
అక్కడ స్టాలిన్ లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా మేము కూడా అబ్జెక్ట్ చేసినాము. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇంక అదే బెటర్ ఏమో అనిపించింది కదా. ఇప్పుడు ఈ పాయింట్లో చూస్తే వీళ్ళు ఈ విధంగా మార్చి వాళ్ళకి గవర్నమెంట్కి అనుకూలమైనటువంటి టీం అంటే ఇక్కడ యూజీసీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అపాయింట్ చేసేసింది అని మనం అనుకోవచ్చు. బట్ వాళ్ళ చేతిలోకి వెళ్తే ఏదో ఒక ప్రాబ్లం. అక్కడ వాళ్ళు రాజకీయం చేస్తారు. ఇక్కడ ఇది ఇంక వాళ్ళ చేత రాజకీయం చేయించుకునే బదులు మన ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారు, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ రాజకీయమే బెటర్ కదా. అది ఇంక కేంద్ర ప్రభుత్వం రాజకీయం తట్టుకోలేము కదా అసలుకి. ఓకే, ఇక అందుకే ఈ రాజకీయాలకు అతీతంగా మనం వైస్ ఛాన్సలర్స్ నియమిస్తే బెటర్ అని నా ఉద్దేశం. అది. థ్యాంక్ యూ.